హాయ్ రా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఏంటమ్మా చేస్తున్నావు? టమాటా రైస్ చేస్తున్నా. ఇంత పొద్దున్నే ఎందుకు? నీకోసమే అని. ఎందుకు కర్రీ చేయలేరా? పాయల కూర చేసిన. పాయల కూర నేను తినాలని టమాటా రైస్ చేస్తున్నావు. మధ్యాహ్నానికి పచ్చిపులుసు చేస్తా. ఓకేరా. పాయల కూర ఉన్న ప్రతిసారి నాకు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కదా, అది నేను తినాను అందుకు. అవును బావా, నువ్వు తినవు కదా. మిరపకాయలు మస్తులో వేగినాయి. ఇట్లుంటేనే నాకు ఇష్టం తెలుసా. అందుకే అయినా టమాటా రైస్ అంటే నాకు ఇష్టం బావా. నీకు అట్లాంటి చేస్తున్నా తెలుసా. సూపర్ వాసన వస్తుంది తెలుసా. తాలింపు వాసన సూపర్ ఉంటుంది కదా. అవును, బాగుంటుంది. ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఆ సౌండ్ కూడా సూపర్ అనిపిస్తుంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రకృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేసిన ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో శ్రీనివాస్ రెడ్డి గారు హర్షవర్ధన్కి హాయ్ చెప్పమని కామెంట్ పెట్టిండు. హాయ్ హర్షవర్ధన్. తాలింపు ఎక్సలెంట్ ఉంది. టమాటాలు ఎప్పుడు వేయాలి? ఇది అయిపోయిన తర్వాత ఇంట్లోనేనా? ఇంట్లోనే వేయాలి బాబా. ఉల్లిగడ్డ కొంచెం ఉడకనేమి, కొద్దిగా వేగాలేమో, కొద్దిగా లైట్గా పచ్చివాసన పోవాలి. అల్లం పేస్ట్ వేస్తారా ఇందులో? నేనైతే ఏమయ్యా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు కానీ. వేస్తావా? టేస్ట్ అవుతుంది చూద్దాం. వద్దా? ఏమొద్దు బాబా. ఓకే ఓకే. మళ్ళీ ఖరాబ్ అయితే బాగుండదు. అది వేగిన తర్వాత వేయాలా? అయినట్టున్నాయి కదా. అయినాయి. టమాటాలు కొద్దిగా పెద్ద కట్ చేయాలరా. ఇంకా పెద్దగానా? అంటే ఒక టమాటాలో 4 పీసులే ఉండాలి రైస్లకు, టమాటా రైస్లకు. అట్లా అయితే బాగుంటుంది నాకు. ఇట్లా కట్ చేస్తే తొందర ఉడుకుతుంది అన్నట్లు, అందుకోసం అని చిన్నగా కట్ చేసుకున్నాం. సన్నం కట్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఒక టమాటాలో జస్ట్ 4 పీసులే కట్ చేయి, సరేనా? అంటే టమాటాలు పెద్ద పెద్దగా వస్తే మంచిగా అనిపిస్తాయి టమాటా రైస్లో. పచ్చిమిరపకాయలు, టమాటాలు, అవి కరివేపాకు, అవి మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు తాలింపు అన్నం రైస్లో కనిపిస్తాయి కదా. మస్తులు అనిపిస్తుంది. అప్పుడు మంచిగా తినాలనిపిస్తుంది. సరే, నెక్స్ట్ టైం చేసినప్పుడు పెద్ద పెద్దగా నెక్స్ట్ టైం చేసినప్పుడు అట్లే కట్ చేయి. ఓకే. ఇది ఇంకేం కావాలి? మసాలా అంటే టమాటా ఉడకాలి బాబా, లైట్గా ఉడకాలి కదా. ఓకే. అయిందా మరి మీ కర్రీ? అయ్యింది. పాయల కూర అయ్యింది. పుండికూర వేస్తే మాత్రం తింటగాని పాయల కూర తినబుద్ది కదా నాకు అసలు. పుండికూర పొద్దున వేస్తున్నాం బాబా. పొద్దున వేస్తారా? రేపు మార్నింగ్ చేసుకుందాం. నైట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ చేయండి. సరే అయితే ఈరోజు ఈవినింగ్ చేయండి. నైట్ టైంలోనే బాగుంటుంది. మార్నింగ్ టైంలో పప్పు కానీ ఏదైనా వేయండి. మార్నింగ్ టైంలో అట్లాంటి ఆకుకూరలు, అంటే ఆకుకూరలు బాగానే ఉంటాయి కానీ పప్పులాగా ఉంటే బాగుంటాయి. అదే ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం చారు ఉంటే బాగుంటుంది. చారు ఉంటే బాగుంటుంది, అందుకని చెప్తున్నా. ఓకే. ఆ పుండికూర తోటి అంటే పప్పులు వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు. అది జస్ట్ నూరుకుంటేనే మంచిగా ఉంటుంది కదా. పేస్ట్ లాగా, చట్నీ లాగా నూరితేనే బాగుంటుంది కదా, అందుకని చెప్తున్నా. పుండికూర అట్లయితేనే బాగుంటుంది కదా, చట్నీ లాగానే, అందుకని. అయినట్టుంది. ఇంకా టమాటా ఉడకడానికి ఈ మధ్యలో టమాటాలు అస్సలు మొత్తం హైబ్రిడ్ వస్తున్నాయి కాబట్టి కరెక్ట్ ఉడుకుతలేవు కదా. సూపర్ అయినాయి. కారం పొడి వేస్తారా ఇందులో?
కారం పొడి, తాలింపులనే కారం పొడి వేసుకుంటా. తాలింపున కారం పొడి, సాల్ట్ వేసినాం అనుకుంటా. సాల్ట్ వేసిన, ఎందుకంటే కొంచెం కారం ఉడకాలి కదా, ఆయిల్ గినంగా కారంలా అంటే మిక్సింగ్ కావాలంటే సాల్ట్ ఉడకాలన్నట్లు నేను ఇంట్లోనే తాలింపులనే కారం పొడి టేస్ట్ పోకుండా. కొందరేమో రైస్ వేసుకున్నాక రైస్ మీద వేస్తారు కారం పొడి, అట్లా వేస్తే అన్నం. రైస్ బాగానే తీసుకున్నావు, నాకు ఒక్కరికి ఎక్కువ అవుతుంది కదా, అంటే ఇంకెవరన్నా తింటారనే, ఎవరన్నా తింటారు కదా అట్లా అని. పిల్లలన్నీ ఎవరన్నా అడిగినప్పుడు వచ్చాను. ఓకే ఓకే, పిల్లలకి నేను తింటారు కదా బాబా. నీకు ఇగినంగా టమాటో రైస్ అంటే ఇష్టం, వాడు కూడా తినవచ్చు కదా అని చెప్పి కొంచెం ఎక్కువనే తీసుకున్నాం. ఓకే. పిల్లలకి ఏం కర్రీ చేసినావు మరి ఈరోజు? పిల్లలకి టమాటా కర్రీ చేసినాం. టమాటా కర్రీ చేసినావా? రెడీ అయిందా? చేయాలా? అయ్యింది. ఓకే. తిన్నది ఇంకా నాదే లేట్ ఉంది ఇప్పుడు. పిల్లలు అన్నంగా తిన్నారా? ఓకే. రైస్ వేస్తున్నావా? ఇంకా రైస్ వేస్తున్నా బాబా. ఒక 2 minutesలో రెడీ అయిపోతుంది. ఈ టమాటా రైస్ ఎంతసేపట్లో వేసుకోవచ్చు? జస్ట్ ఒక 5 minutesలో రెడీ చేసుకోవచ్చు కదా, అంటే కర్రీ లేనప్పుడు సింపుల్ ప్రాసెస్ ఇది. ఒక టమాటా కట్ చేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలా, కారం పొడి, పసుపు, ఉప్పు కలిపేసి అని తాలింపు వేసుకొని ఆ రైస్ అన్లేసి వేసుకొని కలిపి తినేస్తే అయిపోతుంది. ఫాస్ట్ ఒక 5 minutesలో రెడీ చేసుకోవచ్చు కర్రీ లేని టైంలో. మిరపకాయలు, కరివేపాకు, పల్లీలు ఈజీ కదా, మిక్సింగ్ చేస్తే అయిపోతుంది. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది ఆల్రెడీ. వేడి వేడి టమాటా రైస్ రెడీ అయ్యింది. సూపర్ రా, వేసుకరా ప్లేట్లా. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ ఏం చేస్తున్నావమ్మా? ఆడుకుంటున్నావా? మెల్ల నాయన, నిన్న దున్నిని చూసినావా చేను దగ్గర? మంచిగా వచ్చిందా సాల్? అది ఈరోజు వర్షం మళ్ళా పడుతుంది. ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి దున్నాలి కదా, వర్షం పడడానికి మళ్ళీ దున్నాలి. ఇంకా మళ్ళీ 2-3 రోజులు ఏం పెడదాం నాయన అందులో? నిన్న దున్నిన దాంట్లో బెండ తోట పెడదామా? అది 3 రోజులకు ఒకసారి వస్తుంది నాయన, మనకు తెంపడానికి వీలు కాదు. తొందర తెంపాలి, 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా తెంపాలి. బెండకాయలు తెంపడానికి వీలవుతుంది అమ్మ మనకు? 3 రోజులకు ఒకసారి తెంపాలి అవి. పెడతామా మరి? తమ్ముడు బాలనగర్ వెళ్తాడేమో, తెమ్మనాలి నాయన బెండిత్తుల ప్యాకెట్ ఒకటి. ఎంత పడుతుంది నాయన? ఎన్ని ప్యాకెట్లు పడుతుంది? అంటే కేజీది ఒకటి వస్తే సరిపోతుంది. కేజీ విత్తనాలు పడతాయి. అవి తీసుకురాలి, వేరే తీసుకొచ్చాడు. ఇప్పుడు బెండిత్తుల ప్యాకెట్ తెప్పించి 1 కిలో విత్తనాల ప్యాకెట్ తెప్పియాలి. నిన్ననే మేము నిందానికమ్మా నిర్పనార్ కింద మడికట్ల. ఈసారి వర్షం ఏమేమమ్మా? వర్షం వద్దు, దానితో పెద్ద లాభం లేదు మనకు, వేస్ట్ అనవసరంగా ఖర్చులు వేస్ట్ అవుతున్నాయి కదా నాయన. మనం పెట్టే పెట్టుబడి వెళ్తుందా నాయన వర్షంలో? వెళ్తలేదు. మనం పెట్టే పైసలు కూడా మనకు వస్తలేవు అమ్మ వర్షంలో. వరి వల్ల అస్సలు లాభం లేదు, మొత్తం నష్టమే ఉంది. ఇంకా మన ట్రాక్టర్ ఉన్నందుకు, మనం నాటేసుకుంటున్నందుకు కొంచెం అది ఉంది. కానీ కొందరు అయితే మొత్తం అన్ని కిరాయిలే పెడతారు, ట్రాక్టర్ కిరాయిలే పెడతారు. నారు వేసేటోళ్ళకు కలవడానికి వాళ్ళకి అస్సలు మిగులుతలేదు, జనాలకు తెలియక ఊరేసుకుంటారు. అంటే మనం తినడానికి వేసుకోవాలి నాయన, ఒక 2-3 మళ్ళు 5 మళ్ళు వేద్దాం మనం తినడానికి. ఇంకా పైన 5-6 మళ్ళు ఉంటాయి, అవి మొత్తం కూరగాయలు పెడదాం. వరి కంటిన్యూ వరేస్తున్నాం కదా మరి, ఇప్పుడు కూరగాయలు పెట్టాలి. అందుకే కూరగాయలు పెట్టి పంట మార్పిడి చేస్తుంటే పంట మంచిగా వస్తుంది. మార్పిడి చేయకపోతే పంట నష్టం వస్తుంటుంది. ఈసారి 4-5 రకాల కూరగాయలు పెడతాం నాయన మనము. ఎప్పుడు టమాటా పెడుతున్నాము, టమాటా ద్వారా నష్టపోతున్నాం మనం. దానికి ఒకసారి రేటు ఉంటుంది, ఒకసారి ఉండలేదు. అందుకు 4-5 రకాల కూరగాయలు పెడితే ఏదన్నా కూరగాయలలో లాభం వస్తుంది.
అట్లా ఇబ్బంది అవుతుంది మనకు టమాటా ఒకటి పెట్టుకోవడం వల్ల. చేనుకి వెళ్దామా నాన్న? ఈరోజు ఏం పని ఉంది చేను కాడ? అది వయ్యారి బామ్ ఉంది కానీ ఆయన మడికట్లలో అక్కడక్కడ పీకితే మంచిగా వస్తుందిగా. వర్షానికి బాగా తడిచింది కదా. చాయ్ తాగిరా? ముసురు వస్తుంది కదా లైట్గా, వర్షం తగ్గితే బాగుండు. చేనుకి వస్తుంది. వయ్యారి బామ్ అంతా వీకేసేయాల వానకు. మనం అట్లే దుంది అది అందులోనే కలిసిపోతుంది. మళ్ళీ విత్తనాలు మొలకొచ్చి మళ్ళా పెద్దగా అది అవుతుంది. అది కలప అవుతుంది బాగా, రాలుతున్నాయి కదా. ఈసారి బాబాయ్ వాళ్ళ పొలం కూడా వేద్దామంటున్నా నాయన తమ్ముడు. అందులో ఏమేద్దాం నాయన? అందులో మక్కలేద్దామా బాబాయ్ వాళ్ళ దాంట్లో? అందులో మక్కలు అవుతుంది. మన దగ్గర అన్ని కూరగాయలు ఇంకా వరి అవుతుంది. ఈసారి మనకు బిజీగా అయితే మేము అందరం మస్తు పని అయితే ఈసారి మనకు. ఈరోజు రాదమ్మా, సాయంత్రం వస్తుంది ఒకవేళ వస్తే, వర్షం తగ్గితే. నిన్న దుంతే సాల్ రాలేదమ్మా అందులో బాబాయ్ లేదు ల్యాండ్ అది అంతా పడిన వాటర్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అందులోకి వెళ్ళి. అవును. ఈరోజు సాయంత్రం అన్నా చూడాలి అది, లేకపోతే రేపు పొద్దున దున్నితే వస్తుంది చూడమ్మా సార్. పొలం అంతా దున్ని పెట్టుకొని రెడీ పెట్టుకుంటే ఇంకా విత్తనాలు వేయడానికి అందుబాటులో. అవును, పోయిన సంవత్సరం మొత్తం బీడున్నది కదా, అందుకే ఈసారి 2-3 సార్లు దున్నాల్సి వస్తుంది. మనం ఒకసారి దున్ని రొప్పి పెట్టుకుంటే మొలుపు వస్తుంది వర్షానికి. ఆ మొలుపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దున్ని పెట్టుకోవాలని, అట్లయితే మనకు ఈజీ అవుతుంది. అయిపోయిందా? వెళ్దామా చేనికి? పోదాం బాబా. ఏం చేద్దాం చేను కాడ? అది వర్షం పడింది కదా, వయ్యారి బామ అయినా వీకడానికి వస్తుంది. మడికట్లకి వెళ్ళి వయ్యారి బామ అంతా గడ్డి అది ఇది ఉందిగా, కలుపు అంతా తీసేయాలి. సరే తీసేద్దాం మరి. పోదాం. ఇప్పటిదాకా అయితే వాన పడింది, ఇప్పుడే చూడు ఎంతగానో పెట్టింది ఎండ. ఎండాకాలం కదా, అందుకే ఎండలు వస్తాయి. వర్షం వచ్చినప్పటికీ వర్షం పోయినాకనే ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం కదా, అంటే మనం అస్సలైన ఎండలకు ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. పిల్లలకు స్కూల్స్ హాలిడేస్ ఎందుకు ఇచ్చారు? చాలా ఎండలు ఉంటాయి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో అనే కదా. అంటే విపరీతమైన ఎండలు ఉన్నాయి. కాకపోతే ఈ 3-4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం మనకు రిలీఫ్ ఉంది, కూల్గా ఉంది. ఎంత కూల్గా ఉన్నామో ఈ 3-4 రోజులు అంతకు డబల్ తీస్తుంది తర్వాత. ఇంకా 15 రోజులు ఉన్నాయి ఎండలు. ఇంకా ఈ వర్షాలు పడినందుకు ఇంకే ఎఫెక్ట్ చూపిస్తుంది మనకు తర్వాత. ఓన్లీ ఎండనే కొడితే కూడా మనకు పెద్ద ఎఫెక్ట్ లేకపోతుండే, వర్షాలు పడి మళ్ళీ ఎండ వెళ్తుంది కదా. ఇంట్లో ఒక 5 నిమిషాలు కూడా ఫ్యాన్ లేదు ఉండబుద్ది కాదు మరి. నైట్లో అమ్మ నాయన దగ్గర ఇక్కడ బయట వండుకుంటున్నాడు. అవును, 3-4 రోజుల నుంచి కంటిన్యూ చేస్తుండే, బయటనే వండుకుంటుండు. అయినా ఇంట్లో వండుకుంటున్నాం కానీ ఆ ఫ్యాన్ గాలి అంతా వేడి గాలే వస్తుంది మనకు. టిఫిన్లు తీసుకురా మరి? ఆటోలో పెట్టేసుకుంటారా? వెళ్దామా మరి? ఇంకా పోదాం బాబా. ఉండండిరా, తమ్ముడు ఉన్నాడు కదా. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు చేను దగ్గర ఎట్లా కూర్చున్నారు, షెడ్లో కూర్చున్నారు. విజయ ఫోన్ మాట్లాడుతుంది. ఎవరా ఫోన్ చేసిన వాళ్ళు? దుస్కల్లా. ఓకే మాట్లాడు. పిన్ని ఫోన్ చేసింది, దుస్కల్ చిన్ని. హాయ్ మమ్మీ. అవును, వాళ్ళ ఊర్లో ఏదో ఉందంట, హనుమాన్ల గుడికాడ ఏదో నిలబెడుతురంట కదా. ఏందమ్మా అది? గజస్తంభం నిలబెడుతురా? ఎప్పుడంట అమ్మా దావత్? అది 4 రోజులా? మనం పోతే 4 రోజులు ఉండాలా మరి? ఇంకా ఇంకా చిన్నికి బియ్యం ఏదో పోయాలంట కదా, అవి కూడా అయిపోయింది. బియ్యం పోయాలంటనా? మనం పోయాలా చిన్నికి? బట్టలు తీసుకుపోయి బియ్యం తీసుకుపోయి పోయాలా? చిన్నికి ఎవరు తల్లిగారు అనేది ఎవరు ఇంట్లో ఉన్నది కదా. అమ్మమ్మ చనిపోయింది, తాత చనిపోయింది కదమ్మా, ఇంకెవరున్నారు? మనమే. నువ్వే అక్కవు, ఇక నువ్వే వేయాల్సి వస్తుంది ఆ పనులన్నీ. మమ్మీకి ఏందంటారా? మమ్మీ ఇట్లా ఆడుతుంది.
అట్లానా? అరే చేను దగ్గర పానలు ఉండి ఎక్కడ పెట్టారు? ట్రాక్టర్ మీ నాగన్లు ఫిట్టింగ్ చేయాలరా? కర్లు ఉల్టా తిప్పేయాలి. కర్లన్నీ అరిగిపోయినాయి. చూడు ఒకసారి లేదు చూడు నాయనేడమ్మా నాయన. ఆ ట్రాక్టర్ నాగన్లకు అవి కర్లు మార్చుదాం నాయన. మారుతాం. అన్నీ అరిగిపోయినాయి. సాల్ వస్తలేదు దుంతుంటే. మీది కింది మీదికి ఉల్టేసేస్తే అయిపోతాయి. ఉల్టేసేస్తాయి. పానలు అవి తీసుకుని ఆయన ఏడున్నాయి? ఇన్నే ఉన్నాయి. తెస్తా పానాలు. పానాలకి ఎదరా లోపల ఉన్నాయంట కదా పానలు. అవి ట్రాక్టర్ తాళం ఏడుంది? ట్రాక్టర్ కాడ మీద పెట్టింటి కదా బిడ్డ. ట్రాక్టర్కి అవి నాగన్లు మారవాలి బిడ్డ. తాళం చేయ తీసుకురా. ఒకటి మమ్మీకి ఒకటి అంటే తీసుకురా. పాన తీసుకురా. ఏం కాలు కాలుతారు. ట్రాక్టర్ మళ్ళీ పెడతా ఇక్కడ. లోపల కొండ్రా. ఇవన్నీ కర్రలన్నీ ముడిపోయినాయి ఫ్రెండ్స్. కింది సైడు ఈ పై సైడ్ బాగా షార్ప్గా ఉన్నాయి కదా, ఇవి తీసి ఉల్టేసేయాలి. అట్లయితే సాల్ మంచిగా వస్తుంది దున్నేటప్పుడు. అందుకని చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పాని కదేనా ఇది కాదు, వేరే నేను తీసుకొచ్చింది. ఇంకో పాలు కదా బాబా ఈ కరుకు అక్కడ ఉండదు చూడు, సేమ్ అట్లే ఉంటుందా ఇక్కడ సైడ్ గిన? ఇక్కడ ఎట్లుందో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. అంటే కానీ మేము దీనికి ఎక్కించినప్పుడు ఇక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లే ఉన్నది. దున్నడం వల్ల మొత్తం ఇదంతా పోయింది, అంతా అరిగిపోయింది, అంతా గ్రిప్ అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇదంతా పోయింది కాబట్టి ఈ సైడ్ కిందికేసి ఫిట్టింగ్ చేయాలి. ఇట్లా మంచిగా ఉన్నది కిందికేసేసి ఇట్లా ఫిట్టింగ్ చేసేస్తాం అనుకో, ఇది షార్ప్గా ఉంటుంది కాబట్టి దున్నేస్తుంది. అది సాల్ కరెక్ట్ వస్తుంది, సాల్ కరెక్ట్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. అట్లా కూడా వస్తుంది దగ్గరికి, ఓసారి దగ్గరికి రావాలి. మళ్ళీ పెడుతురా? పెడుతున్నాము, ఒకటి ఎక్కించినాము. ఇంకా ఇట్లా కనిపిస్తాయి చూడరా, కిందికి ఇట్లా కొషగా కనిపిస్తాయా? కొద్దిగా ధరనైనా చూపిస్తుంది.
కొంచెం జర్మ ఎంత కొచ్చగా అనిపిస్తుంది షార్ప్గా. అవును ఇవేమో అరిగిపోయినాయి కదా బోడగుండే, షార్ప్గా ఉన్నాయి. ఇట్లుంటేనే దుంతుంది అన్నట్టు. ఇంకా ఇది కూడా ఎట్లా పెట్టాలి పెట్టండి. సుత్తి దగ్గర పెట్టుకున్నాయి దాన్ని రాను దుబ్బి సుత్తి దగ్గర పెట్టి సుత్తి తీసుకో. అది ఇంకో బోల్ట్ పెట్టేసి